వెనకట ఊర్ల పొంట ఒగ్గోళ్ళు చిందోళ్ళు కాకిపడుగోళ్ళు శారదగాళ్ళు కథలు చెప్తానికొస్తే పట్టు జాలకపోయేది. కథ మాపటిల్లి చాలైతుందంటే పగటిల్ నుంచే మంది చేరేది. మొదాలే తట్టి సంచులు వరుసుకొని వచ్చేది కొందరైతే. ఇక కథ చాలైందంటే చాలు అయిపోయేదాకా అడికెళ్ళి అస్సలు కదలకపోయేది జనాలు. తెల్లారదాకా చెప్పేటోళ్ళు అని పెద్దలు అంటుంటారు. ఇప్పుడు ఏమైనా సినిమాలు రీల్సే ఇదే మురిపెమాయే. అయితే అట్లుంటది మళ్ళా ఒగ్గుడోలు మోతంటే అందరూ ఒక్క తీర్ల దరువేసుకుంటా అల్కటి స్టెప్పులతోని మంచిగా ఆడుతున్నారులే. ముద్దుగా ఏషాలు గట్టి కాళ్ళకు మువ్వలు చేతులకు గువ్వలు నుదుటిన విభూతి నెత్తికి రుమాలు ఆడుకుంటా వాడుతుంటే ఏమన్నా అనిపిస్తదా? గగన మేఘాల నుండి వర్షమై కురిసి వరదలై భారంగా కథలు చెప్పేటప్పుడే కాదు దేవుళ్ళ ఊరేగింపుల సుత ఒగ్గుడోలు కొట్టుకుంటా ఆడుతుంటే మా సంబరం అనిపిస్తది. ఇంత ఇంత కళాకారులు తగ్గిండ్రు, డోలు కొట్టేటోళ్ళు కరువైనరు. ఇప్పుడిప్పుడే మళ్ళా వెనకటి కళలకు కళాకారులకు డిమాండ్ పెరిగింది. టీవీ సినిమా రంగాల్లో దానికి ధీటైన పట్టునివ్వాలి, దానికి ధీటైన పోటీనివ్వాలని చెప్పి ఆ ఒక ఆలోచన కొద్దీ కొత్త తరానికి కొత్త రకంగా నవతరానికి నేర్పించడం జరుగుతుంది. కళాకారులకు పేరు పోయిన కరీంనగర్ జిల్లాలో ట్రైనింగ్ ఇస్తే 50 మంది దాకా నేర్చుకుంటుండ్రు. దరువు ఎట్లెయ్యాలి, ఆట ఎట్లా ఆడాలి, పాట ఎట్లా పాడాలి, కథ ఎట్లా చెప్పాలనో నేర్పిస్తున్నారు. ఆర్పార్ అయ్యేటట్టు ఒక్క గ్రూపులో 14 మంది ఉంటారు. ఏ మాటకా మాట తెలంగాణ ఉద్యమం రువ్వడైనాక రాష్ట్రం తెచ్చుకున్నాక పండుగలు పబ్బాలు సభల కాడ ప్రోగ్రాంల కాడ ఒగ్గుడోలు మోత మోగుతుందుల్లా.